మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ 2020 సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వాళ్ళకు ఎలా ఉందని చెప్పుకుంటున్నప్పుడు మనకు ఈ రాశిని ఏ శుభగ్రహము చూడడం లేదు, ఏ పాపగ్రహము చూడడం లేదు. రాహుకేతులు మాత్రం రాశిని డీల్ చేస్తున్నారు. రాశిలో రాహువు, సప్తమంలో కేతువు. ఇంకా ఏ విధమైనటువంటి శుభ దృష్టితోనూ అశుభ దృష్టితోనూ ఏ గ్రహము చూడడం లేదు. కాబట్టి ఏలినాటి శని కంటిన్యూ అవుతోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో వీళ్ళకు శనేశ్వరుని గురువు చూస్తుండే ఆరో స్థానంలోకి వచ్చి, అంటే గురువు యొక్క చూపు శనిపైన పడడం వల్ల ఏలినాటి శని యొక్క తాకడ తగ్గుతుంది. అదొకటి బెనిఫిట్ వీళ్ళకు. ఇప్పటి నుంచి ఏలినాటి శని వీళ్ళకు ఇంకా దాదాపు లేనట్టే. ఎందుకంటే ఇక వీళ్ళకు థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది ఏలినాటి శని. ఇప్పుడు దగ్గర 5 నుంచి 6-6.5 సంవత్సరం వీళ్ళు ఏలినాటి శని అనుభవిస్తున్నారు. ఇంకా చివరి దశకు వచ్చింది ఏలినాటి శని. గురువు ఎప్పుడైతే 6వ ఇంటికి వచ్చి శనిని చూస్తాడో, ఆ శని పైన గురువు చూపు పడిందో, ఆటోమేటిక్గా వీళ్ళకి ఏలినాటి శని పూర్తిగా బలహీనమైపోతుంది. అది వీళ్ళకి చెప్పుకోదగ్గ బెనిఫిట్. ఇతర గ్రహాలు ఏవి కూడా ఈ రాశ్యాధిపతి శని ద్వితీయంలో ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నాడు. తృతీయాధిపతి కుజుడు వీళ్ళకి మంచివాడు కాదు. ఆయన ఒకటి తృతీయం చతుర్థం పైన పోతున్నాడు. ఇక చతుర్థాధిపతి శుక్రుడు వీళ్ళకు ఎటువంటి మంచి స్థితిలో లేడు. ఎందుకంటే 8వ తారీఖున ఆయన కూడా 6వ ఇంటికి వస్తున్నాడు. 22వ తారీఖు బుధుడు కూడా 6వ ఇంటికి వస్తున్నాడు. 6వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, షష్టమ స్థానంలో. కానీ గురువు వచ్చేసి పెట్టాడు కాబట్టి కొంచెం బెనిఫిట్ అయింది శనిని చూడడం వల్ల. అంటే సపోర్టింగ్ చేయాలని గ్రహాలు తక్కువ ఉన్నాయి అని అర్థం. 7వ ఇంట్లో కేతున్నాడు కాబట్టి దాంపత్య జీవితంలో అనురాగాలు తక్కువ ఉంటాయి. వ్యాపార విషయంలో మందకొడిగానే పోతూ ఉంటాయి. 7వ స్థానం అంటేనే సమాజము, కస్టమర్సు. అదేవిధంగా ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తే వీళ్ళు దిష్టి తగిలినట్టు అయిపోతారు, డల్ అయిపోతారు. కేతు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది వీళ్ళు దిష్టి తీసుకోవాలి, ఆ థెరపీ ఒకటి చేసుకోవాలి. అదేవిధంగా విఘ్నేశ్వరారాధన ఎక్కువ చేయాలి, దుర్గారాధన ఎక్కువ చేయాలి. ఇది చేసుకుంటే చాలు. ఇంకా ఒకరితో చెప్పండి, ఎడారిలో ఓయాసిస్ లాగా శనేశ్వరుణ్ణి గురువు చూడడము వీళ్ళకి అదృష్టం. అప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఈ మాసం 2వ తారీఖు నుంచి బాగున్నట్టే. శని యొక్క అనుగ్రహం వీళ్ళకి పెరుగుతుంది. అంటే పీడ పోయేసి అనుగ్రహం ప్రారంభమవుతుంది. డే బై డే వీళ్ళకి డెవలప్మెంట్ అవుతారు, కంపల్సరీ అవుతారు. ఎందుకంటే శని వెళ్తున్నాడు, గురువు కూడా మళ్ళీ నెక్స్ట్ సప్తమంలోకి వస్తాడు నెక్స్ట్ ఇయర్. అప్పుడు కూడా శనేశ్వరుని చూస్తాడు. శని మీద ఆల్మోస్ట్ అలా ముందు వెనక శనేశ్వరుని టచ్ చేసే విధంగా గురువు వస్తున్నాడు. ఎప్పుడు ఏ సంవత్సరాల్లో ఏలినాటి శని 7.5 సంవత్సరం జరుగుతుంది. ఈ 7.5 సంవత్సరంలో కనీసం 3 నుంచి 4 సంవత్సరాల గురు బలం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. గురువు మారుతూ ఉంటాడు కదా. శనికి గురువు 5లోకి వచ్చినా, శనికి గురువు 7లోకి వచ్చినా, శనికి గురువు ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బెనిఫిటే కదా. ఈ రాశిని చూసినా, ఈ ఏలినాటి శనేశ్వరం చూసినా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇంకా గురువు చూపే లేదు అంటే 7వ సంవత్సరం ఇంక అందరూ మటాష్. ఎందుకంటే శనేశ్వరుడు అంత తీవ్రంగా ఆయన ఛార్జ్ తీసుకుంటాడు ప్రతి ఒక్కరికి. గురువు చూపు వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు బెనిఫిటబుల్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే బాగా విసిగిపోయారు కుంభరాశి వాళ్ళు. ఇంక రాదు ఏలినాటి శని. ఇంక పోతే ఇంక 30 సంవత్సరాలు రాదు. ఇప్పటి నుంచి ఇంక 30 సంవత్సరాలు డెవలప్ అయినట్టే. అంటే ఒకసారి వస్తే మళ్ళీ 30 సంవత్సరాల వరకు మళ్ళీ తిరుక్కొని రాదు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావము గురువు యొక్క చూపు వల్ల వీళ్ళకి బెనిఫిట్. కాబట్టి ఏదైనా శుభం జరుగుతుందంటే దీనివల్ల జరుగుతుంది. రాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతున్నాడు. కాబట్టి దుర్గా గణపతి మంత్రం ఎక్కువ చదువుకోవడం వల్ల, అమ్మవారి గుడికి, వినాయకుడి గుడికి ఎక్కువ వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. అమ్మవారికి నిమ్మకాయలతో దీపాలు కావచ్చు, నైవేద్యం కావచ్చు, విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ ఇవ్వడం మంచిది. 7వ స్థానం కాబట్టి 7వ స్థానంలో కేతున్నాడు కాబట్టి వీళ్ళ బెడ్రూమ్లో వీళ్ళ పడుకునే మంచం కింద కొబ్బరికాయ కొట్టి నైట్ పడుకున్నప్పుడు పెట్టాలి. కుంకుమ జలేసి తెల్లారితే బయట పారేయాలి. 7వ స్థానం అంటే దాంపత్య స్థానము, భార్య, జీవిత భాగస్వామి. ఇప్పుడు వీళ్ళకి ఇన్కమ్ ఇవంతా కూడా తక్కువ ఉంటాయి. ఎక్కడ అడుగుతుంది భార్య, ఏమొచ్చింది ఈరోజు, ఏం చేస్తున్నావు, ఆ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఏమైంది, ఎక్కడ అడుగుతుంది? బెడ్రూమ్ లో అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ లెక్కలు ఒకరోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3వ రోజు గొడవ అవుతుంది. విసుగు. నేను చెప్తాను, ఏదైనా అయితే నేను చెప్తాను కదా. నువ్వు ఏది చెప్పవు, ఏం చేస్తున్నావు, నాకు టెన్షన్గా ఉంది,
వాళ్ళకి ఇచ్చావు వీళ్ళకి ఇచ్చావు వాళ్ళు అడగవు నువ్వు, నేను అడిగితే మాత్రం కోపం వస్తుంది, ఇట్లుంటాయి. ఇంకా అనేక రకాలుగా అక్కడ అండర్స్టాండింగ్స్ కావాలంటే అక్కడే ఈ కొబ్బరికాయను సమర్పణ, అక్కడే కేతు ఉన్నాడు అంటే విఘ్నేశ్వరుడు ఉన్నాడు కాబట్టి సమర్పించడం మంచిది. రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి మినుములతో చేసినటువంటి వడలు లేదు మినప అట్టు అంటారు అంటే దోశ లాంటివి కూడా దానం చేయొచ్చు, అంటే రాహు యొక్క ప్రీతికి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఎందుకంటే విద్యాస్థానంలో ప్రాథమిక విద్య అనే స్థానంలో, ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది కదా, అది 2వ స్థానము. హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు 4వ స్థానము. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత వచ్చేటువంటి విద్యలు బీటెక్ ఎంటెక్ ఇవన్నీ కూడా వచ్చి 9వ స్థానము. ఇంకా దాన్ని దాటి ఏమొచ్చినా ఇంకా దానికన్నా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఇవన్నీ కూడా 12వ స్థానం. అంటే విదేశాలు, దూర విద్యలు, మరీ ఉన్నతమైన విద్యలు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ప్రాథమిక విద్య అనే స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, ఉన్నత విద్య అనే స్థానంలో కుజుడు వస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి కుజుడు మంచివాడు కాదు, శనేశ్వరుడు మంచిదే, బాగా ఎఫర్ట్ పెట్టి రాయాలి చదవాలి. గురువు చూస్తాడు కాబట్టి ప్రాథమిక విద్య బాగుంటుంది. ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా ఎలా ఉంటుందంటారు? అంతగా అనుకూలించవు, పెట్టకపోవడం బెటర్. పెట్టకపోవడం మంచిది, ఉన్న వాటితోనే రన్ చేసుకోవడం మంచిది. ప్రయోగాలు చేయడం వల్ల, ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల లాంగ్ రన్ లో బెనిఫిట్స్ ఆశించలేము. ఏలినాడ్స్ని వదిలిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ బాగుంటుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఇప్పటి నుంచి బాగుంటుంది, ఎందుకంటే కుటుంబ స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి. నేను చెప్పాను కదా 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? గణపతి ఆరాధన, దుర్గారాధన. దుర్గాదేవి గణపతి తల్లి కొడుకులే కదా, అవును. కాబట్టి దుర్గా గణపతి మంత్రం ఒకే మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవడం వల్ల 2 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. కాలభైరవ ఆరాధన చేయడం వల్ల శనేశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. అంటే కాలభైరవ యాక్టివేట్ కావాలంటే వీధి కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటే చాలు. ఉద్దిపప్పుతో చేసినటువంటి వడలు కుక్కలకి అలవాటు చేయాలి. ఎందుకంటే రాహు, వీధి కుక్క అంటే రాహు వీళ్ళకి రాశిలో ఉన్నాడు. కాలభైరుడు వాహనము, కాలభైరుడు అంటే శనేశ్వరుడు. అలా పెట్టడం వల్ల వీళ్ళకు ఏలినాశనం తగ్గుతుంది, లగ్నం రాశిలో రాహు యొక్క తాకడ తగ్గుతుంది. దుర్గా గణపతి మంత్రం చదవడం వల్ల కేతు యొక్క ప్రభావము, వ్యతిరేక ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ట్రీట్మెంట్. ఇది చక్కగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. శివాలయానికి వెళ్తే అమ్మవారు దుర్గాదేవి లెక్క, విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటాడు, చక్కగా ఆరాధించుకోవచ్చు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఏ వర్గాల వాళ్ళకైనా సరే సాధారణంగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకు, ఎందుకంటే ఏ గ్రహము చూడడం లేదు. చూడండి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏలినాడ్స్ని తాకడ తగ్గుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు కొంచెం బ్రీతింగ్ దొరుకుతా వస్తుంది. మరి ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారండి? వేరే వాళ్ళకి హామీలు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు పెట్టకూడదు, ఇంకేదైనా వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే కూడా లేదని చెప్పాలి. షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళకూడదు. అంటే ఇతరులకు హామీలు ఇవ్వడము, అప్పులు ఇవ్వడము, ఇంకొకరి బాధ్యత వహించడము, అతను ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పడము, ఇట్లాంటి వేరే వాళ్ళ విషయాలు తలదోచుకున్నా ఉండగలిగితే మేలు, లేదంటే అవి వీళ్ళకే వచ్చేస్తాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.